నిరాహార దీక్ష కూర్చుంటే ఇదే ఉస్మానియా బిడ్డ అప్పుడు పీజీ అయిపోయి పిహెచ్డి చేస్తున్నాం. నేను పి హాస్టల్ రూమ్ నెంబర్ 62 నుంచి ఆ ఉద్యమాన్ని కాగడాలు పట్టుకొని చేసింది మేమన్నా. ఉద్యమాన్ని ఉధృతం చేసినాం. టిఆర్ఎస్ పార్టీ కాదన్నా, విద్యార్థులు తీసుకున్నాం. విద్యార్థులు ఉద్యమాలు చేసుకొని అప్పుడు మా పైన లాఠీలు చూపించిండు. మా పైన రావద్దు. విద్యార్థులు చేసిన ఉద్యమం అది, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఉద్యమం అది, విద్యార్థుల ఉద్యమాలతోని ఉద్యోగస్తులు పాల్గొన్న ఉద్యమం అది, విద్యార్థుల గొంతుకలతో ఉద్యమకారులు ప్రజా సంఘాలు మమేకమై చేసిన ఉద్యమం అది. అంతే తప్పించి మీరు ఒక్కదానికి క్రెడిబిలిటీ ఇచ్చుకోకండి అన్న. 9 రోజులు కూడా ఆమర నిరాహార దీక్ష చేస్తారని కూర్చొని వినండి అన్న. ఎందుకన్నా కేసీఆర్ గారు 9 రోజులు కూడా కాకుండా ఎందుకు ఆమర నిరాహార దీక్ష విరమింపజేస్తున్నానని చెప్పి జ్యూస్ తాగితే ఆ ఉద్యమాన్ని విద్యార్థుల భుజస్కంధాల పైన ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, దాని తర్వాత ఇక్కడ నిజాం కాలేజ్ కావచ్చు, విద్యార్థులందరూ మేము తీసుకొని లాఠీలో 100 కేసులు వేసుకొని జీవితాలు బుగ్గిపాలైనాయి అన్న. మా జీవితాలు నాశనమైనాయి. మీరేందన్నా, మీరు 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు, మీరు అధికారంలో వచ్చిండ్రు. ఇంకొక మాట నేను రామ్మోహన్ అన్న నీకు గుర్తు చేస్తా. మేము ఇదే ఉస్మానియా బిడ్డలం అందరం కలిసి ఒక 100 మంది ఉద్యమకారులందరం కలిసి కేటీఆర్ గారిని కలవడానికి అని చెప్పి సెక్రటరియట్ లో ఆ రోజు మేము పోతే కనీసం అతని ఘమం ఏదైతుందో, అతని తలపొగరు ఏ విధంగా ఉందో, మేము ఉద్యమకారులు మేము ఒక్కటే అన్నా. మరి మేము ఉద్యమాలు చేసినాం కదా, ఉద్యమకారుల అందరికీ ఇప్పుడు ఒక 200 మంది ఉన్నాం. జైళ్ల పాలైన వాళ్ళం, 8 సంవత్సరాలు తిరిగిన వాళ్ళం. ఈ ఉద్యమకారులందరికి తీసి ఉస్మానియా బిడ్డలతో లేకపోతే మిగతా బిడ్డలకు అందరు కలుపుకొని మేము బతకడానికి ఏమైనా ఒక పాలసీ తీయండి అంటే కనీసం 1 కోటి 2 కోట్లు తీస్తే మేమైనా ఏంది ఒక అంటే ఏదో ఒక సంపత్ గారు టాపిక్ మీదకి రండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. సంపత్ గారు మీరు టాపిక్ డైవర్ట్ కాదండి, నిజం. ఎందుకంటే ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అంటున్నారు, ఏమంటున్నారు, మన టీడీపీతో జత కట్టింది అనుకుంటా అంటున్నారు. రైట్. మరి కేసీఆర్ గారు ఇతను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారితో ఏ విధంగా జత కట్టిందండి? ఏముందంటే మరి తెలంగాణ గురించి పుట్టిన పార్టీ ఎందుకు రాజశేఖర రెడ్డి గారితో కలవాల్సి వచ్చింది? నేను ఎప్పటికే మాట్లాడుతున్నాను, ఇది ఎవరు అబ్బజాగిరి కాదండి. తెలంగాణ అనేది బాబాసాహెబ్ రాజ్యాంగంలో ఏమున్నది, ఈ దేశంలో ఎవరు ఎక్కడ పోయినా పోటీ చేయవచ్చు. ఒకటి పాయింట్ నెంబర్ 1. ఇది ఎవరు ఇక్కడ పాస్పోర్ట్ తోనో లేకపోతే మిగతాతోని ఎవరి గురించి అడిగే హక్కు ఏం లేదు. ఇక్కడ మిగతా రాజకీయ పార్టీల లెక్కనే ఇక్కడ కూడా ఇది రాజకీయం బరాబర్ చేస్తాం. మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు బరాబర్ వస్తారు. ఇంకా మాట్లాడాలంటే తెలంగాణ వచ్చుతోని 1000 నాదలతోని రామోజీ ఫిలిం సిటీని దున్నుతా ఉన్నాడు కేసీఆర్ గారు. మరి ఏమైనా దున్నుతా అంటే ఇంకొక 2-3 నాదలు నేను పంపిస్తా. డైలాగులు కాదు బ్రదర్. సంవత్సరం పాటు జైలు మాట్లాడండి ప్లీజ్. చివరిగా చెప్పండి సంపత్ నాయక్ గారు, చివరిగా మీరు ఏం చెప్తారు చెప్పండి. మమ్మల్ని రెచ్చగొట్టిన మా కొడుకులు ఒక్క నా కొడుకు మాకు బెయిల్ ఇవ్వలేదు. మా జీవితాలు 10 ఏళ్ళు మా ఉద్యమం వ్యక్తిగతంగా మాట్లాడుతూ సంపత్ గారు దొరకలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఇప్పుడు ఆ నోటిఫికేషన్ తీసుకొచ్చి ప్రభుత్వాలను ఎన్నుకున్నది ప్రజలకు మంచి చేయడానికి, ఏం డైలాగులు కొట్టడానికి కాదు. నీకేమైనా డైలాగులు కొట్టడానికి కొట్లాడుకో.
ఎస్ సంపత్ నాయక్ గారు మీరు చివరిగా ఏం చెప్తారు? సమయం అయిపోయింది. కోల్పోయిన మా జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఎస్ సంపత్ నాయక్ గారు ఒక్క నిమిషం. సంపత్ నాయక్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సంపత్ నాయక్ గారు స్వామి చాలా నీకు నాకు ఛాలెంజ్ పెట్టుకున్నాం బ్రదర్. బట్టలు లేకుండా తిరుగుదాం, బట్టలు ఇప్పుకొని తిరుగుదాం. ఒకవేళ 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే మీరంతా బట్టలు ఇప్పండి, నేనంతా బట్టలు ఇస్తా. సంపత్ నాయక్ గారు చివరిగా ఏం చెప్తారు? మళ్ళీ సంపత్ నాయక్ గారు చివరిగా ఏం చెప్తారు? చివరిగా ఏం చెప్తారు సంపత్ నాయక్ గారు? ఒక్క నిమిషం. నువ్వు బట్టలు తిప్పుకొని తిరుగుతావా? నేను బట్టలు తిప్పుకొని నేను ఒక జనసేన నాయకుడిగా నేను చెప్తున్నా. నికాసైన తెలంగాణ పుట్టగా ఉస్మానియా బిడ్డగా 1,50,000 ఉద్యోగాలు ఇస్తే నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతా. నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతావా? రైట్ రైట్ సంపత్ నాయక్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ప్రజలకు రైట్ సంపత్ నాయక్ గారు సంపత్ నాయక్ గారు సంపత్ నాయక్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వేరే టాపిక్ వెళ్ళిపో. టాపిక్ మీద చివరిగా ఏం చెప్తారు? 30 seconds చెప్పండి. సంపత్ నాయక్ గారు ప్లీజ్ మోహన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సంపత్ గారు చివరిగా ఏం చెప్తారు? ఏం చెప్పండి టాపిక్. నేను ఏమంటున్నా అంటే గౌరవనీయులు మహేష్ గౌడ్ గారు కొంచెం హోష్ లో ఉండి మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పుట్టిన పార్టీ కాదండి. ఇవాళ బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో పుట్టింది కాదు. లైక్ బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేసిండ్రు. కాగజ్ నగర్ లో కొన్ని ప్రాంతాల్లో నిర్మల్లో కూడా గెలిచిండు. రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే మానవతా నేను అప్పుడు రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారంటే బాధాప్తగా రావాల్సిందే. రాహుల్ గాంధీ గారు రావాలి. ప్రజాస్వామ్యంలో అడ్డుకునేది ఇక్కడ ఎవరికి ఇది ఎవరు అప్ప చొట్టు కాదు. ఇది దేశం రాజ్యాంగం పైన నడుస్తుంది. రాహుల్ గాంధీ గారికి అప్పుడు మేము సపోర్ట్ ఇచ్చినాం. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిగా పోవాలి ఇది. ఎందుకంటే వాళ్ళకి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నారా? కన్ఫర్మ్ బ్రహ్మాండంగా చేయబోతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ప్రచారం కూడా చేయబోతున్నారు. ఆ ఇంపాక్ట్ ఏమన్నా తెలంగాణలో ఇంపాక్ట్ ఉంటుందంటారా? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఈ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఆయనకి పట్టుందంటారా? సార్ మేము ఏమంటున్నామంటే సార్ ఇవాళ 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళిందో ఇవాళ దేశంలో మొత్తం చూసుకుంటే కేవలం 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 2-3 రాష్ట్రాలనే మిగిలినది. ఇవాళ 1980లో 72లో 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఇవాళ యావత్ దేశం కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటట్టు అంటే పెద్ద కార్యకర్తలున్న పార్టీలకు ఎదిగింది. ఇవాళ మా నాయకుడు కూడా 10 ఏళ్ల క్రితం ఏదైతే పార్టీ పెట్టిండో మేము నడుచుకుంటూ పోతున్నాం. అప్పుడు మేము కూటమిలు ఎక్కున్నాం. మొన్న 21 ఎమ్మెల్యేలకు 21, అదేవిధంగా 2 ఎంపీలు ఉన్నాం. నడుస్తున్నాం సార్. ఇవాళ నడుస్తున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. రైట్ ఎస్ మీరు చెప్పండి. ధన్యవాదాలు అండి మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు సంపత్ గారు. ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. తర్వాత రాజమౌళి గారు చేస్తారు. సంపత్ గారు ఆవేశంతో మాట్లాడుతున్నాడు. సినిమా డైలాగ్ కొడితే పని కాదు. ఇక్కడ ఉద్యోగం ఆయన ఒక్కటి చేయలేదు ఉస్మానియా యూనివర్సిటీలో. ఎవరైనా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగం చేసేంత మాత్రాన్ని 200 మంది పోతే మీకు వ్యాపారం కొరకు డబ్బులు ఇవ్వాలి. కేసీఆర్ గారు చూసి నీ ఉద్యోగకారులకు డబ్బులు ఇచ్చి కుటుంబం నిలబెట్టి అదే చెప్తున్నాడు. మొత్తం వినండి. సంపత్ గారు ప్లీజ్ ఆయన కంక్లూడ్ చేయమన్నా కదా. సంపత్ గారు ఆయన మాట్లాడుతున్నారు. మీరు చెప్పారు కదా ఆయన మాట్లాడారు. కంక్లూడ్ చేశారు కదా, ఆయన కంక్లూడ్ చేయనండి. సమయం అయిపోయింది. ఇంకొకసారి ఇంకో డిబేట్ లో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎస్ ఇప్పుడు మీరు కంక్లూడ్ చేశారు కాబట్టి ఆయన సమయం పాలనలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఆగమైపోయింది కాబట్టి మీలాంటి మనలాంటి మన తాతలు మన తండ్రులు అందరు చాలా నష్టపోయారు. నేను ఒక్కరు నష్టపోలే. ఇక్కడ ఈ యొక్క బాధ గోస చూసి తెలంగాణ ఉద్యమాన్ని అంతకుముందు చాలా మంది చేస్తే కూడా ఎవరు సక్సెస్ కాలేకపోయారు. ఇంత ఎఫెక్టివ్ గా చేయలేవారు కూడా. అందరు మధ్యలో కాడి వదిలేసిపోయారు. తెలంగాణ కొరకు చావు నోట్లో తలకాయ పెట్టి చివరి వరకు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చిన తర్వాత
సబ్బడ్డ వర్గాలకు, బీద బడుగు బలైన వర్గాలకు అద్భుతమైన స్కీమ్స్ పెట్టి అందరి సంక్షేమ పథకాలు అందించి తెలంగాణ ప్రాంతాన్ని ఒక టాప్ లెవెల్ కి తీసుకుపోయాడు భారతదేశంలో కూడా. అది మనం గమనించాలి. సాగునీరు వచ్చింది, మనకు రైట్ రామ్మోహన్ గారు, వచ్చింది, yes, yes. విద్యుత్ వచ్చింది, రామ్మోహన్ గారు. విద్య వచ్చింది, హాస్టల్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. yes, రామ్మోహన్ గారు, అద్భుతంగా అభివృద్ధి చెందింది. రామ్మోహన్ గారు, టాపిక్ మీద అక్కడ conclude చేయండి. కొంతమంది వినండి. Yes, yes. అక్కడ సమయం అయిపోయింది. కొంతమంది ఉద్యమకారులకు ఉద్యోగాలు రాకపోవచ్చు. నీకు ఉద్యోగం రానంత మాత్రాన తోటలకు వచ్చింది కదా, నీకు రాకపోతే అది సంతోషపడాలి కదా. మనకు వస్తేనే వచ్చినట్టు పక్కనకు వస్తే రానట్టు అంటే కాదు కదా పద్ధతి. Right. కాబట్టి ఇలా మీ సంపత్ గారు మీరు ఉద్యోగం చేసి ఉండొచ్చు, మేము కాదంటలేము. ఉస్మానియా ఉద్యోగం చేసింది జగమైన సత్యం అది. కానీ నేనే చేసినా మాకేం రాలేదు, మా జీవితం కోల్పోయిందంటే నువ్వు మీ ఉద్యోగం రానంత మాత్రం జీవితమే కోల్పోం. మనం వ్యాపార రంగం ఉంది, ఇంక వ్యవసాయ రంగం ఉంది, ఏదో రంగంలో మనం మన జీవితాన్ని కొనసాగించి అద్భుతంగా Right, బతుకోవచ్చు. sir. Right. అంతేగాని ఒకరిని బ్లేమ్ చేయడం అనేది పద్ధతి కాదు. ఇది ఒక ఉద్యమకారునిగా మేము కోరుకునేది ఏంటంటే మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాము. Right. మీకు భవిష్యత్తు భగవంతుడు మంచిగా అందించాలి. Right. మీ శక్తి ఎందులో ఉందో వ్యాపారంలో కానీ ఇంకా దేంట్లో శక్తి మాట్లాడండి. బట్టలు ఇచ్చుకోవడానికి సిద్ధమా? ప్రైవేట్ రంగంలో వెళ్ళి నువ్వు చెప్పండి ఏమంటారు. ఎవరో ఛాలెంజ్ చేసింది కదా, అంటే నేను ఇప్పుడు స్క్రీన్ ముందు లేను, నాకు కనిపించట్లేదు. 1,50,000 ఉద్యోగాలు వేసింది అన్నారు. దయచేసి ఆ అన్న ఎవరున్నా గానీ 1,50,000 ఉద్యోగాలు ఇస్తే నేను ఉస్మానియా యూనివర్సిటీలో బట్టలు ఇచ్చుకొని తిరుగుతా. ఒకవేళ 1,50,000 ఉద్యోగాలు ఎవరైనా ఇచ్చిండ్రా వాళ్ళు తిరగాల పార్టీ వాళ్ళు ఒకసారి అని ఎవరైనా చెప్తారా అని అంటున్నా. ఎవరు ఛాలెంజ్ చేసిండ్రు? రైట్. నేనేం చెప్తున్నాను మాకు మాట వినండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇది శ్వేతపత్రం ద్వారా పంపటంలో రైట్ సార్, రైట్ సార్, సమయం అయిపోయింది. సంపత్ గారు ధన్యవాదాలండి. ఎస్, రాజమౌళి గారు మీరు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి. ఎట్లా ఉందంటే మంచిగా తెలంగాణను నేనే తెచ్చినా అని చెప్పేసి పొగిడించుకుంటూ మంచిగా ఫామ్ హౌస్ లో వండుకున్నాయని హ్యాపీగా ఉన్నాడు. ఈయన మహేష్ గౌడ్ ఏమో ఒక నోరు దూరం కొట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడని ఆయన మంచిగా అనుకున్నాడు. ఇక్కడ కొట్లాడుకునేది పాపం పేరు కొట్లాడుకుంటున్నాడు. సో ఏది ఏమైనా కూడా ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒక పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడుతున్నాడు అన్నందుకు గజ ఏమో కాంగ్రెస్ కొట్టుకుంటుంది, గిజనేమో బీఆర్ఎస్ కొట్టుకుంటుంది. ఎందుకు వీళ్ళకి ఇంత ఉలుకంటే వీళ్ళ అస్తిత్వం లేదు వీళ్ళకి. వీళ్ళు తెలంగాణను మోసం చేసింటారు. 10 ఏళ్ళు ఆయన మోసం చేసిండు. కోర్స్ కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిండు, కానీ ఆ పాపం ఊరికే పోతా. ఇప్పుడు పాపం తమ్ముడు సంపత్ ఎంత ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో రోజు వాకింగ్ పోతున్నా ఒక్కొక్క పోరానికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన పెళ్లిళ్ళు పెటాకులు లేవు, ఉద్యోగం లేదు. ఉసురు తగిలి ఇవాళ బిడ్డనేమో జైలుకు పోయింది, ఆ కొడుకేమో అపనిందర పాలు, అల్లుడేమో రకరకాల కథలు. ఎంత పాపం జరిగి వస్తున్నాడు. అది కూడా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం అయితలేదు. వాళ్ళని పక్కన పెడదాం. 2 ఏళ్ల నుండి తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఉండాలి. నిన్న మొన్న సమ్మక్క సారక్క జాతరలో 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి గద్దెలు కడితే గద్దెలు పగిలిపోయి ఇదే డిబేట్ లో నేను అన్న రోజు, ఇదే డిబేట్ లో నేను ఏమన్నా అంటే ఈ గద్దెలు ఆగమేఘాలలో కడుతున్నారు, ఇవి కూలిపోతాయి.